ఇప్పుడు చెప్పబోతున్న జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఐటీబీపీ పారామెడికల్ జాబ్ నోటిఫికేషన్ అండి. ఐటీబీపీ అనేది పారామెడికల్ రిక్రూట్మెంట్ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డీటెయిల్స్లోకి వెళ్తే ఐటీబీపీ పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్కి 2024కి గాను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అనమాట. ప్రకటన ప్రకారం పారామెడికల్ సిబ్బందికి సంబంధించి పలు ఉద్యోగాల కోసం ప్రకటన అయితే రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జాబ్స్ ఏంటి అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఓటీ టెక్నీషియన్, సైకోథెరపిస్ట్, హెడ్ కానిస్టేబుల్, సెంట్రల్ సెటిలైజేషన్ రూమ్ అసిస్టెంట్, కానిస్టేబుల్, పియూను, టెలిఫోన్ ఆపరేటర్ కమ్ రిసెప్షనిస్టు, డ్రెస్సరు, తర్వాత లెనిన్ కీపర్. ఈ జాబ్స్ నోటిఫికేషన్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందాక చెప్పినటువంటి జాబ్స్ కోసం ఎవరెవరు అప్లై చేసుకోవాలి, వాటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాము. టెలిఫోన్ ఆపరేటర్ కోసం అయితేనేమో ఉద్యోగ దరఖాస్తు కోసం ఈ ఉద్యోగాలకి పురుషులు మరియు స్త్రీలు అప్లై చేసుకోవచ్చు. ఎవరెవరికి టెలిఫోన్ ఆపరేటర్ జాబ్కి అండ్ రిసెప్షనిస్ట్ జాబ్కి, అలాగే డ్రెస్సర్, లెనిన్ కీపర్కి స్త్రీలు మరియు పురుషులు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లేబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత వచ్చేసరికి 10+2 అంటే ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీలో ఉత్తీర్ణత ఉండాలి. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీకి డిప్లొమా కలిగి ఉండాలి మరియు కనీసం 1 సంవత్సరమైన అనుభవం ఉండాలి. శాలరీ వచ్చేసరికి 29,000 నుంచి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్. ఈ పోస్ట్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు, అలాగే ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఉత్తీర్ణత అయి ఉండాలి మరియు రేడియో డయాగ్నోస్టిక్స్ దాంట్లో డిప్లొమాలో కలిగి ఉండాలి. శాలరీ వచ్చేసరికి సేమ్ 29,000 నుంచి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఓటీ టెక్నీషియన్. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉండాలి. ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇంటర్ ఉండాలి. ఇంటర్ సైన్స్తో పాటు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ డిప్లొమా లేదా సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి పే లెవెల్ ఎంత ఉంటుంది అంటే సేమ్ 29,000 నుంచి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ సిఎస్ఆర్ అసిస్టెంట్ అంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్లో ఉత్తీర్ణత అయి ఉండాలి. సెంటర్ సెటిలైజేషన్ రూమ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే దీని శాలరీ వచ్చేసరికి 25,000 నుంచి అయితే ఉంటుందండి. దాకా ఏ జాబ్కి, ఏ రిక్రూట్మెంట్కి ఏది కంప్లీట్ చేసి ఉండాలి, ఏ అర్హత ఉండాలి అని చెప్పాము. ఇప్పుడు వచ్చేసరికి దీని బాధ్యత ఏంటి, ఏ జాబ్కి ఏ బాధ్యత ఉంటుంది అనేది చూద్దాము. వాటి విధి ఏంటి అనేది చూద్దాము. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఓటీ టెక్నీషియన్కి అయితే శస్త్రచికిత్సలో సహకరించడము, శుభ్రత పాటించడము మరియు ఓటీ పరికరాల గురించి తెలుసుకొని ఉండడం. నెక్స్ట్ జాబ్ వచ్చి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్కి సంబంధించి ఎక్స్రేలు చేయటం, నిర్దిష్ట ఇమేజింగ్ మరియు రేడియోలాజికల్ పరికరాల గురించి నిర్వహించడము తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లేబొరేటరీ టెక్నీషియన్ రోగ నిర్ధారణ పరీక్షలు చేయడము, అలాగే నమూనాలను సేకరించడము మరియు ల్యాబొరేటరీ పరికరాలను నిర్వహించడం అనేవి చేయాలి. సో నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ సిఎస్ఆర్ అసిస్టెంట్కి సంబంధించి పరికరాలను శుభ్రపరచడము మరియు హాస్పిటల్ సెటప్లో వ్యాధి నివారణ చర్యలు ఈ బాధ్యత నిర్వహించాలి. నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్కి వచ్చేసరికి వ్యవస్థలకు నిర్వహణ, అలాగే లెనిన్ నిర్వహణ, నెక్స్ట్ మరియు ఇతర వైద్య సంబంధితమైనటువంటి విధులు అయితే నిర్వహించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎంపికైనటువంటి అభ్యర్థులకి ప్రత్యేక శిక్షణ అయితే ఇస్తారు. అలాగే కార్యాచరణ మరియు సిద్ధాంత జ్ఞానం అయితే వీళ్ళకి తెలియజేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్లోకి వచ్చేటువంటి ఎలాంటివి ఉంటాయంటే శారీరక ప్రమాణ పరీక్ష, అలాగే లిఖిత పరీక్ష, డాక్యుమెంటేషన్, తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్, నెక్స్ట్ వైద్య పరీక్ష, రివ్యూ వైద్య పరీక్ష ఇవన్నీ కూడా నిర్వహిస్తారనమాట సెలెక్ట్ చేయడానికి. ఇలా ఎంపికైనటువంటి విద్యార్థులు ఏ ప్లేస్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇస్తారు అంటే కనుక భారతదేశంలో ఎక్కడైనా లేదా విదేశాల్లో కూడా ఐటీబీపీ బలగాలు పనిచేస్తున్నటువంటి చోట నియమించవచ్చు. ఈ ఎగ్జామ్కి సంబంధించి అప్లై చేయాలి అంటే ఏమేం కావాలి అంటే విద్యా అర్హత సర్టిఫికేట్లు కావాలి, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్స్ కావాలి, ఆధార్ కానీ పాన్ కానీ, అలాగే కుల ధృవీకరణ పత్రం అవసరమైతే కనుక అది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి డొమిసైల్ సర్టిఫికేటు, అలాగే వైద్య ధృవీకరణ పత్రము, తర్వాత పాస్పోర్టు సైజు ఫోటోలు, అలాగే అనుభవ ధృవీకరణ పత్రం అవసరమైతే ఇవన్నీ అయితే ఉండాలి. అంటే సర్టిఫికేట్స్ ఉండాలి, ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కానీ, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి.
నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషను. ఎంపికైనటువంటి అభ్యర్థులు అసలు డాక్యుమెంట్లని, ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సమర్పించాల్సి ఉంటుంది. మెయిన్ పాయింట్లు ఏంటి అంటే ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. అక్టోబర్ 28 నుంచి స్టార్ట్ అయింది. ఎప్పటిదాకా ఉంది అంటే నవంబర్ 26వ తారీఖు దాకా అయితే ఉంది. ఈ మంత్ 26th లోపు అప్లై చేసుకోండి. అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం ఆన్లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా డిక్లేర్ కాలేదు. ఎగ్జామ్ డేట్ అనేది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్‌లో అయితే ప్రచురించబడుతుంది. నవంబర్ 26 లోపు అయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోండి.